హాయ్ అండి. ఈరోజు మనం మరమరాల ఒగ్గరిని ఎలా చేసుకుందో చూద్దామండి. దానికి ముందు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ మరమరాలు ఒగ్గరిని చేసుకోవడానికి దీంట్లో మరమరాలు 2 రకాలు దొరుకుతాయండి. ఒకటి సాల్టీగా దలసరిగా ఉంటాయండి, ఇంకోటి పల్చని నాన్ సాల్టీగా ఉంటాయండి, చప్పగా ఉంటాయి. దీంట్లో మనం నాన్ సాల్టీగా ఉన్నవి తీసుకోవాలండి, అంటే చప్పగా ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే దీని టేస్ట్ బాగుంటుందండి. సాల్టీగా ఉన్నాయి మరమరాలు తీసుకున్నాం అనుకోండి, మొత్తం టేస్టే మారిపోతుందండి. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకే ఇవే తీసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయండి. దీనికి ముందు మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలండి. ఆవాలు చిటపట్లు అన్నాక దీనికి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అంతా బాగా వేగాక దానికి టమాటా వేసుకోవాలండి. టమాటా అంతా బాగా మగ్గనివ్వాలండి. టమాటా మొత్తం మగ్గాక దీనికి కొంచెం పసుపు, ఉప్పు, మళ్ళీ పంచదార వేసుకోవాలండి. తినేంటి అన్నిట్లో పంచదార వేస్తుంది అనుకుంటున్నారేమో కానీ పంచదార వేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎక్కువ రొట్టెలో వండే కూరకి ఎక్కువ పంచదార వేస్తానండి, కొద్దిగా అది లైట్గా వేస్తూ ఉంటాను. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తాలింపు అంతా బాగా ఏగనివ్వాలండి. పక్కన ఒక గిన్నెలో మరమరాలు వేసుకొని వాటర్ వేసేసుకొని తడిపేసుకోవాలండి. తడిపేసుకొని బాగా పిండేసుకొని ఆ పిండిన మరమరాలు ఈ మూకుడులో వేసేయాలండి. మూకుడులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్నాక దీనికి కొద్దిగా పుట్నాల పొడి వేసుకోవాలండి. పుట్నాలు మిక్సీ ఆడేసుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే పుట్నాల పొడి ఇంట్లో ఉంటే అదైనా వేసేసుకోవచ్చు అండి. వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న ఒగ్గరిని రెడీ అయిపోతుందండి. ఈ ఒగ్గరిని అందరికీ చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వారానికి ఒకసారి కంపల్సరీగా చేసుకుంటూ ఉంటాము. అందరూ ఇష్టపడి తింటారండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.